ఎప్పుడైతే తాను సరిగ్గా ఆడటం లేదని అర్థమవుతుందో అప్పుడు వెంటనే క్రికెట్కు వీడ్కోలు పలుకుతానని పేర్కొన్నాడు. అయితే కొన్నాళ్లుగా తాను అద్భుతంగా ఆడుతున్నానని రోహిత్ శర్మ వివరించాడు. జియో సినిమా ప్రీ రికార్డెడ్ ఇంటర్వ్యూలో టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తిక్తో మాట్లాడుతూ రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. హిట్ మ్యాన్ సారథ్యంలో ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో రోహిత్ కెప్టెన్గా ఆటగాడిగా రాణించాడు. రాజ్కోట్లో జరిగిన 3వ టెస్టు, ధర్మశాలలో జరిగిన 5వ టెస్టులో సెంచరీలు బాదాడు. నేను సరిగ్గా ఆడటం లేదని భావించినప్పుడు ఆ విషయాన్ని టీం మేనేజ్మెంట్కు వివరించి రిటైర్ అవుతా. కానీ నిజాయితీగా చెప్పాలంటే గత 2-3 నా ఆట మరింత మెరుగైంది. అత్యుత్తమ ఆట తీరు కనబరుస్తున్నా. నేను గణాంకాలు, రికార్డుల గురించి పెద్దగా పట్టించుకునే వ్యక్తిని కాదు. భారీ స్కోర్లు చేయడం ముఖ్యమే, కానీ జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడటంపై దృష్టి పెట్టాను. నేను కొంత మార్పు తీసుకురావాలనుకున్నాను. ఆటగాళ్లు చాలా స్వేచ్ఛగా ఆడటం మీరు చూస్తున్నారు. వ్యక్తిగత స్కోర్లు ముఖ్యం కాదు. నిర్భయంగా